లాస్ట్ ముఖ్యమంత్రి. ఆయన పరిస్థితుల్లో రోడ్డులో ఉన్న గ్రావెల్ తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. రోడ్ల మీద ప్రయాణించడానికి జనాలకు విసుగొచ్చింది. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చాలా అలసిపోవాలి, కార్లు రిపేర్కి వెళ్ళాలి, బైకులు షెడ్కి వెళ్ళాలి, సైకిళ్ళు అయితే పనికిరావు. ఇలాంటి పరిస్థితుల్లో మామూలు మనుషులు నడిచెళ్దామన్నా కూడా గుంటల్లో నీరు చెమ్మ ఉండటంతో నడవటం కూడా చాలా కష్టమైపోయింది. ఈ బురద పడిన రాష్ట్రాన్ని బాగుపరచడానికి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఎక్కడా వెనకాడకుండా అపాలజైజ్ చేస్తూ సిచ్యువేషన్ సాల్వ్ చేస్తామని చెప్పి ఎవరైతే లోకల్స్ పోస్టర్ ఏదైతే పోస్ట్ చేశారో దాన్ని కూడా నిర్మోహమాటంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఐ విల్ ఆన్సర్ ది సొల్యూషన్ అని చెప్పి, అండ్ ఈ విషయంలో ఖచ్చితంగా ఇంకోటి మెచ్చుకోవాలి, నమ్ముకుంది ఎవరినో కాదు, నారా లోకేష్ స్టాండింగ్ కట్అవుట్ పెట్టినందుకు ప్రాపర్గా సమస్య పరిష్కారమైంది. ఇది ప్రభుత్వం. ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన ప్రభుత్వ చిహ్నాలు ఇలా ఉంటాయి. ప్రజలు మాకేంటి, వీళ్ళ బొంద, వీళ్ళని పట్టించుకోకపోతే ఏంటి, ఉన్న గ్రేవెల్ని దోసేద్దాం, రాష్ట్రాన్ని దోసేద్దాం, రాష్ట్రం అతోపాతాళానికి వెళ్ళిపోయినా మనకు సంబంధం లేదు అనుకున్న వ్యవహార శైలి చూస్తే 150 నుంచి 11 పడిన దాఖలాలు చూసాం మనం. 160కి పైగా స్థానాలు తెచ్చుకున్న ఈ ప్రభుత్వం కూటమి చెప్పిన మాట చెప్పినట్టు చేస్తున్నాయి, జరిగిన ఎర్రర్స్ని సారీ చెప్తున్నాయి, జనాల దగ్గరికి క్లోజ్గా వెళ్తున్నాయి, ప్రజా సేవకుల్లాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇది కాదా ప్రాపర్ డెమోక్రటిక్ కండిషన్ ఇంప్లిమెంట్ అవటం ఆంధ్రప్రదేశ్లో?